రాష్ట్రంలో రేపు జరిగే పార్లమెంట్ ఎన్నికలకు ఎలక్షన్ కమిషన్ అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. 3.32 కోట్ల మంది ఓటు వేసేలా 35,809 పోలింగ్ కేంద్రాలను సిద్ధం చేసింది. 9,900 పోలింగ్ కేంద్రాలను సమస్యాత్మకంగా గుర్తించిన ఈసీ శాంతి భద్రతలకు విఘాతం కలగకుండా చర్యలు తీసుకుంది. మరోవైపు రాష్ట్రంలో 144 సెక్షన్ అమల్లోకి వచ్చింది. ఎన్నికలు సజావుగా నిర్వహించేందుకు 12,000 మంది మైక్రో అబ్జర్వర్లను నియమించింది. అన్ని పోలింగ్ కేంద్రాల్లో వెబ్కాస్టింగ్ వీడియోగ్రఫీకి ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. రేపు జరగనున్న ఎన్నికలకు నిజామాబాద్ పార్లమెంటు పరిధిలో అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. ఈ స్థానంలో మొత్తం 29 మంది అభ్యర్థులు బరిలో ఉండగా 12,04,867 మంది ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. అందుకోసం ఎన్నికల సిబ్బంది 1808 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. పోలీసు యంత్రాంగం పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేసింది. అత్యంత సమస్యాత్మక ప్రాంతాలపై ప్రత్యేక దృష్టి పెట్టారు. పోలింగ్ ఏర్పాట్లపై మరింత సమాచారం నిజామాబాద్ జిల్లా నుంచి మా ప్రతినిధి రవీందర్ అందిస్తారు. అత్యంత కీలకమైన ఘట్టానికి ఇవాళ పార్లమెంట్ ఎన్నికల సమరం సిద్ధమైందని చెప్పవచ్చు. దాదాపుగా ఈ 25 రోజుల పాటు అత్యంత స్పీడ్గా నడిచినటువంటి ప్రచారం నిన్న సాయంత్రానికి తెరపడింది. ఈ నేపథ్యంలో నిజామాబాద్ పార్లమెంటు సెగ్మెంట్లో ఉన్నటువంటి 7 నియోజకవర్గ పరిధిలోని నిజామాబాద్ పార్లమెంట్ కిందికి వస్తుంది. ఇందులో 29 మంది అభ్యర్థులు బరిలో ఉండగా దాదాపుగా 17,05,000 మంది ఓటర్లు ఉన్నారు. ఈ నేపథ్యంలో 29 మంది అభ్యర్థులు తమకు కేటాయించిన గుర్తులు ఈపాటికే ప్రజలకు చేరవేయడం జరిగింది, వారికి వివరించడం జరిగింది. దాదాపుగా 28 రోజుల పాటు ముమ్మర ప్రచారానికి నిన్న సాయంత్రంతో తెరపడిందని చెప్పవచ్చు. ఇప్పుడు ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంతో పాటు దేశంలో ఏదైతే రాష్ట్రంలో జరుగుతున్న ఎన్నికల్లో సైలెంట్ మూడ్లో ఉంది. ఇక అత్యంత సమస్యాత్మక ప్రాంతాలైనటువంటి ఈ 700 సమస్యాత్మక ప్రాంతాలను అత్యంత సమస్యాత్మకమైన ప్రాంతాలుగా గుర్తించడం జరిగింది. ఎన్నికలను సజావుగా జరిపించేందుకు ఎన్నికల అధికారులు ఈపాటికే పటిష్టమైన బందోబస్తును ఏర్పాటు చేయడం జరిగింది. దాదాపుగా నిజామాబాద్ పార్లమెంట్ సెగ్మెంట్లో 7 కంపెనీలకు సంబంధించిన పారామిలిటరీ బలగాలను సిద్ధం చేశారని చెప్పవచ్చు. నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా ఇప్పటికైతే 144 సెక్షన్ అమల్లో ఉంది. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పటిష్టమైన బందోబస్తును ఏర్పాటు చేశామని ఇక్కడ ఉన్నటువంటి ఎన్నికల అధికారులు తేల్చి చెప్పడం జరిగింది. ఎలాంటి ప్రలోభాలకు లోను కాకుండా ఎవరైతే ఓటర్లు ఉన్నారో తమకు కేటాయించినటువంటి ఈపాటికే స్లిప్పులు పీఓలు చేరవేయడం జరిగింది. పీఓలు బిఓలు ఈపాటికే స్లిప్లను చేరవేసినటువంటి వారి ఓటు ఎక్కడుంది, వాళ్ళ పోలింగ్ స్టేషన్ ఎంత, ఎక్కడే ఓటు వేయాలనే సమగ్ర అంశంని కూడా ఈపాటికి ఎన్నికల సిబ్బంది వారికి చేరవేయడం జరిగింది. అనుగుణంగా రేపు 17,05,000 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోవడానికి 1808 పోలింగ్ స్టేషన్లు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అత్యంత కీలకమైన ఘట్టానికి రేపు సాయంత్రంతో తెరపడనుంది. ప్రతిసారి ఉదయం 5 గంటలకు ప్రారంభమైనటువంటి పోలింగ్ ఈసారి ఎండవేడిమి ఎక్కువగా ఉండే తరుణంలో 7 గంటలకు ప్రారంభమై సాయంత్రం 6 గంటల వరకు కొనసాగుతుంది. 6 గంటల వరకు ఎంతమంది క్యూ లైన్లు ఉంటే అంతమంది ఓటు వేసుకునే అవకాశాన్ని కల్పించడం జరుగుతుంది. ఈ నేపథ్యంలో ఎండ తీవ్రత ఎక్కువగా ఉన్న నేపథ్యంలో కూలర్లు, ఫ్యాన్లు, ఇతరత్ర మౌలిక సదుపాయాలతో పాటు టాయిలెట్స్, ఇతర సౌకర్యాలు కూడా నిజామాబాద్ పార్లమెంట్ సెగ్మెంట్లో ఉన్నటువంటి పోలింగ్ కేంద్రాల్లో అధికారులు ఏర్పాటు చేశారని చెప్పవచ్చు. అత్యంత కీలకమైన ఘట్టం. ఇక రాజకీయ పార్టీల విషయానికి వస్తే దాదాపుగా ఇంకా ప్రలోభాలు కొనసాగుతున్నాయి. అధికార పార్టీ ఏదైతే ఉందో ఆ అధికార పార్టీ వ్యక్తులు ప్రలోభాలకు గురి చేస్తున్నాయని అక్కడక్కడ వాదనలు బలంగా వినపడుతున్నాయి. ఏదైతే సైలెంట్ మూడ్లో ఉందో నాన్ బార్డర్స్ వ్యక్తులు ఎవరైతే ఉన్నారో ఖచ్చితంగా వాళ్ళు ఈ ప్రాంతం కాని వారు, ఇక్కడ ఓటు లేని వారు ఖచ్చితంగా ఈ ప్రాంతాన్ని వదిలిపెట్టి వెళ్ళాలని చెప్తున్న అధికార పార్టీకి సంబంధించిన కొంతమంది నిజామాబాద్ జిల్లా కేంద్రాల్లో ఉన్నటువంటి లాడ్జిలలో ఇతర నాయకులలో ఇళ్లలో ఉంటున్నారు. వారు ఓటర్లను ప్రలోభ పెడుతున్నారు, వారిని ఓటర్లను ఏమార్చే ప్రయత్నం చేస్తున్నారు, నేరుగా డబ్బులు మద్యం పంపిణీ చేస్తున్నారనే వాదనలు కూడా బలంగా ఉన్నట్టు ఆ వైపు ఎన్నికల అధికారులు పోలీసులు కన్నెత్తి కూడా చూడటం లేదనే ఆరోపణలు కూడా బలంగా వినబడుతుంది. ఇక జైరాబాద్ పార్లమెంట్ సెగ్మెంట్లో ఉన్నటువంటి నిన్న కామారెడ్డి పార్లమెంటు పరిధిలో ఉన్నటువంటి జైరాబాద్ ఒక ప్రముఖ ఓటర్లో జైరాబాద్ ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి సురేష్ షెట్కార్ కూతురు గిరిజా షెట్కార్ అక్కడ కొంతమంది తన అనుచరులతో నిన్న ఎన్నికల ప్రవర్తన నియమావళి ఉల్లంఘించిందని
అక్కడ ఫిర్యాదు అందడం జరిగింది. పోలీసులు చేరుకునే లోపల ఆమె అక్కడి నుంచి వెళ్ళిపోయిందని సమాచారం. ఈ నేపథ్యంలో కర్ణాటకకు సంబంధించినటువంటి అనేక మంది కూడా ఇంకా నిజామాబాద్ జైరాబాద్ పార్లమెంట్ సెగ్మెంట్లో ఉన్నారు. అటు మహారాష్ట్రకు సంబంధించినటువంటి బీజేపీకి సంబంధించిన కొంతమంది బీజేపీ నేతల ఇంట్లలో, అదేవిధంగా కామారెడ్డి నిజామాబాద్ ఇండ్లలో కూడా ఉన్నారని ప్రజల నాయకుల ఇళ్లలో తలదాచుకుంటున్నారు అని ఇప్పటికీ అధికారులు బహిరంగంగా వారికి సహాయ సహకారాలు అందిస్తున్నారని ఇతర పార్టీలు ఆరోపించడం జరుగుతుంది. ప్రశాంతమైన వాతావరణంలో ఎన్నికలు నిర్వహిస్తామని చెప్పినట్టు ఈసీ కొంతమందికి వత్తాసు పలకడం ఏమాత్రం సబబు కాదు. అందరికి ఒకే న్యాయం చేకూర్చే విధంగా ఓటరు తమ ఓటు హక్కును వినియోగించుకునే విధంగా చర్యలు చేపడితే బాగుంటుంది. అధికార పార్టీకి ఈరోజు కొమ్ము కాస్తుందని అన్ని ఆరోపణలు బలంగా వినపడుతున్న సందర్భం కూడా స్పష్టంగా కనపడింది. ఏది ఏమైనప్పటికీ నిజామాబాద్ పార్లమెంట్ సెగ్మెంట్లో ప్రశాంతమైన వాతావరణంలో ఎన్నికలు నిర్వహించడానికి సహకరించాలని ఎన్నికల అధికారులు తేల్చి చెప్పడం జరిగింది. రేపు 7 గంటలకు ప్రారంభమైనటువంటి ఎన్నికలు సాయంత్రం 7 గంటల వరకు ముగిసే వరకు కొనసాగే ఆస్కారం ఉంటుందని చెప్పవచ్చు. ఓటు స్టూడియో.